రైట్. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలండి. జాగ్రత్తగా వినండి వాక్యం. చాలా మంచి మాటలు ఈరోజు నేర్చుకుందాం. కొన్ని అద్భుతమైన విషయాలు ఈరోజు నేర్చుకుందాం. మీరు శ్రద్ధగా వినగలిగితే దేవుని యొక్క వాక్యములో మన గురించి రాయించిన కొన్ని అద్భుతమైన సంఘటనలను పరిశీలిస్తే అంటే ఎగ్జామిన్ చేస్తే ఏంటది సరిగ్గా చూస్తే నీ జీవితం నువ్వే ఎలా మలుచుకోవాలో, నీ జీవితంలో పాపం ఎలా చేయకుండా ఉండాలో, దేవునికి ఎలా దగ్గర అవ్వాలో నేర్పించే అద్భుతమైన గ్రంథము మన దగ్గర ఉన్న దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం. సో ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకునేటప్పుడు మీరు శ్రద్ధగా వినగలిగితే అవి కొన్ని మీకు ఉపయోగపడతాయని నా ఆలోచన. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఎల్లప్పుడూ మనము ఆయనతో ఉండాలని, ఆయన సన్నిధి మనలో ఉండాలని, దేవుని నివాసము మనుషులలో ఉండాలని, దేవుడు మనుషుల్లో కొలువు ఉండాలని దేవుడు లోకముని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అవునా కదా? చెప్పండి, ప్రేమిస్తున్నాడా లేదా? రైట్. సరే, నన్ను ప్రేమిస్తున్నాడా? నిన్ను అంటే ఒకరికొకరు అనుకోండి. నన్ను ప్రేమిస్తున్నాడా లేదా? ఎవరికి వాళ్ళని ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నారు కాబట్టే ఆయన మనతో ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టే ఆయన యేసుక్రీస్తు ద్వారా మనల్ని కడిగి ఆయన నివాసాన్ని మనలో పంపించారు. అదే పరిశుద్ధాత్మ నివాసం. దేవుడు మనతో ఉండాలని కోరుకుంటున్నారా లేదా? మరి నువ్వు దేవునితో ఉండాలని కోరుకుంటున్నావా లేదా? రైట్, వెరీ గుడ్, బాగుంది. నువ్వు దేవునితో ఉండాలని కోరుకుంటున్నావు, ఆయన మనతో ఉండాలని కోరుకుంటున్నావు. ఇక్కడ చిక్కల్లో వచ్చింది ఏంటంటే మధ్యలో ఒకడు ఉన్నాడు. ఎవడు చెప్పండి, అందరూ నోటితో చెప్పండి గట్టిగా. ఏ భయమా ఆడంటే? గట్టిగా చెప్పండి మరి. చెప్పు కనకరాజు, ఎవరు? ఇప్పుడు వాడితోటే చిక్కు. మనకైతే ఆశ ఉంది, చర్చికి రావాలని ఉంటుంది, దేవునితో ఎదగాలని ఉంటుంది, దేవుడిలో బాగా ఉండాలని ఉంటుంది, దేవుడు మనలో ఉండాలని ఆయనకు ఆశ. ఈ మధ్యలో ఈ సాతాను మధ్యలో వీడి వలన వచ్చింది మనకి ప్రాబ్లం. అయితే ఏంటి వాడు చేసేది ఏంటి? వాడు మనల్ని ఏ విధంగా దేవునికి దూరపరుస్తున్నాడు, వాడు ఏ కిటుకులు వాడుతున్నాడు, ఏ పద్ధతిలో వస్తున్నాడు అని తెలుసుకుంటే, రోగం ఎందుకు వస్తుందో తెలుసుకుంటే, అది చేయకుండా ఉంటే రోగం రాదు కదా. అవునా కదా? చెప్పండి. ఏదైనా తింటున్నాం అనుకో, అది నీకు పడటం లేదు. కొంతమందికి ఏవో కొన్ని వస్తువులు పడవు. ఇప్పుడు గోంగూర తింటే కొంతమందికి ఒళ్ళంతా మంటలు వచ్చేస్తాయి, దద్దురులా వస్తాయి. ఆ పడనివి తినకుండా ఉంటే రోగం రాదు కదా. సో అలాగే ఉదాహరణకి సాతాను ఏ విధంగా నిన్ను దూరపరుస్తున్నాడు దేవుని దగ్గర నుంచి అని నువ్వు తెలుసుకున్నావు అనుకో, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కదా. సరే, ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. సాతాను మనలో ఏ విధంగా దేవుని నుంచి దూరం చేస్తున్నాడు అనే విషయాల్లో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కొన్ని వచనాలు బైబిల్ నుంచి చూద్దాం. అసలు సాతాను మనుషుల్లో ఎలాగా ఈ యొక్క తప్పుడు బోధను స్టార్ట్ చేశాడు? ఏంటది? నిన్ను తప్పుడు విధానంలో పెట్టి దేవునికి దూరం చేయటం. దాన్ని తెలుసుకోక మునుపు మనుషులు నేడున్న పరిస్థితి ఎలా ఉన్నారు మనుషులు అని గమనించాలంటే బైబిల్లోంచి ఒక వచనం చూడాలి. యేసుక్రీస్తు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట పలికారండి, అద్భుతమైన మాట. ఆ మాట ఏంటో ఒకసారి చూద్దాం. లూకా సువార్త చూద్దాం. అందరూ బైబిల్ తీయండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తీయాలి. లూకా సువార్త 18వ అధ్యాయము. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనము 2వ భాగం. 8వ వచనంలో ఆఖరిలో ఉన్న భాగం ఒకటి చదువుదాం. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అద్భుతమైన మాట. మనుష్య కుమారుడు ఎవరు?
సో ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తే మాట్లాడుతున్నారు భూమి మీద. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు రెండో రాకడ గురించి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ వచ్చారు కదా, ఆయన భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడుతున్నారంటే అది మొదటి రాకడ అయిపోయిందా లేదా? అయిపోయింది. అయితే భూమి మీద ఉండగా శిష్యులతో ఆయన చెబుతూ ఏంటా సందర్భం? రెండో రాకడ గురించి చెప్తున్నారు. నేను మరణించాలి, తిరిగి లేవాలి, మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోవాలి, మళ్ళీ యుగాంతమందు నేను రావాలి, నేను వస్తేనే యుగం అంతం అవుతుంది. సో మనుష్య కుమారుడు మళ్ళీ వచ్చినప్పుడు భూమి మీద ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఫ్యూచర్ చెప్తున్నారు ఆయన. ఎలాంటి పరిస్థితి ఉంటుందంట? మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అన్న తర్వాత ఏముంది చూడండి. అక్కడ ఏముంది? క్వశ్చన్ మార్క్ అంటే అర్థం ఏంటండి మన భాషలో? పిల్లలు దేని వెనకైనా క్వశ్చన్ మార్క్ ఉంటే దాని అర్థం ఏంటి? ప్రశ్న. యేసు ప్రభు ప్రశ్న వేస్తున్నాడు. నేను తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం అదేంటండి? ప్రపంచంలో అందరూ క్రైస్తవులే కదా. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ప్రపంచంలో జనాభా సంఖ్య ఎంత ఉంది? 750 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 750 కోట్ల మందిలో 360 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ప్రపంచంలో. అర్థమైందా? 750లో సగం ఎంత? 375. అంటే అధిక శాతం క్రైస్తవులే ఉన్నారు. మరి అధిక శాతం క్రైస్తవులు ఉంటే యేసుక్రీస్తు అన్న మాట ఏంటి? నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం, అసలు విశ్వాసం నాకు కనిపిస్తుందా అంటే ఇప్పుడు ఉన్నది విశ్వాసం కాదా? ఇప్పుడు అందరూ క్రైస్తవులే అంటున్నారు. నువ్వు అందరూ క్రైస్తవులు అన్న మాట వాళ్ళది నమ్ముతావా, యేసుప్రభు మాట నమ్ముతావా? చెప్పండి. నేనైతే యేసుప్రభు మాట నమ్ముతాను. నేను మనుషులు చెప్పే మాట నమ్మను. యేసుప్రభు చెప్పేదే ఫైనల్. అంటే యేసుప్రభు మాట ప్రకారం విశ్వాసం ఉండదు. మరి ఇప్పుడు ఉన్నది ఏంటి? డూపు, విశ్వాసం కానిది. అయితే విశ్వాసము, ఇది విశ్వాసం కాదో అవునో తెలియాలంటే ముందు విశ్వాసం అంటే ఏంటో తెలియాలి కదా, అవునా? విశ్వాసం అంటే ఏంటో తెలియాలంటే మళ్ళీ విశ్వాసానికి ప్రశ్న ఇవ్వాలి. విశ్వాసం అంటే ఏంటి? బైబిల్ హెబ్రీయులకు రాసిన పత్రిక త్వరగా నాకు, ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకా సబ్జెక్ట్లోకి ఎంటర్ అవ్వలేదు, మీకు ఓన్లీ ఇంట్రడక్షన్ ఇది. నాకు త్వరగా సహకరించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. అసలు విశ్వాసం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క, మనం దేని గురించి అయితే ఎదురు చూస్తున్నామో నిజ స్వరూపమును, దాని యొక్క అసలు రూపము, అదృశ్యమైనవి కనిపించనివి ఉన్నవనటకు ఉన్నాయి, రుజువునై ఉన్నది అనడానికి రుజువు. దేవునికి స్తోత్రం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? కనిపించనివి ఉన్నాయి, అదృశ్యమైనవి ఉన్నాయి. నీ కంటికి కనిపించటం లేదు కానీ అవి ఉన్నాయి అని నమ్మటమే విశ్వాసం. ఇప్పుడు నా చేతిలో ఏముంది చెప్పండి? నా చేతిలో ఏముంది చెప్పండి? నా చేతిలో ఏముంది? నేను వేలుతో ఒకటి పట్టుకున్నాను, నేను పెన్ను పట్టుకున్నాను, అమ్మా, ఇగో నా చేతిలో పెన్ను ఉంది. ఎవరు నమ్మట్లేదు. ఎందుకు నమ్మటం లేదు? కనకరాజు ఎందుకు నమ్మటం లేదు? రామారావు ఎందుకు నమ్మట్లేదు? యవనస్తులు ఎందుకు నమ్మట్లేదు? మీరు నా చేతిలో పెన్ను ఉందని అంటున్నాను, ఎందుకు నమ్మటం లేదు కదా? మీకు చేతిలో కాదు, పెన్ను మీకు బయటే కనిపిస్తుందిగో, చూసారా? అంటే ఇక్కడ మీకు అర్థమైపోయింది క్లియర్గా. ఏదైనా మీరు చూస్తేనే నమ్ముతారు. నా చేతిలో పెన్ను ఉందని అన్నాను అంటే మీరు నా చేతిలో పెన్ను లేదు కాబట్టి ఇలా బయటికి చూపిస్తున్నాను, లేదు అని వాదిస్తున్నారు. అర్థమవుతుందా? అంటే మానవ స్వభావం ఏంటంటే కనిపిస్తేనే నమ్ముతాడు. కానీ విశ్వాసానికి అర్థం చెప్తున్నారు బైబిల్లో దేవుడు ఏమని? కనిపించనివి ఉన్నాయి అని నమ్మటమే విశ్వాసం.
దేవుడు ఉన్నారా లేదా చెప్పండి. దేవుడు ఉన్నారు. మరి దేవుడు ఉంటే కనిపిస్తున్నారా మీకు? దేవుడు ఉన్నారు కానీ కనిపించడం లేదు, అవునా? అని నమ్మటమే విశ్వాసం. పరలోకం కనిపిస్తుందా మనకి? కానీ ఉందని నమ్మటమే విశ్వాసం. నరకం, తప్పు చేస్తే మనం జీవితం తప్పుల్లో ఉంటే, దేవుడు చెప్పినట్టు నడవకుండా ఉంటే మనల్ని ఆ అగ్నిగుండంలో దేవుడు అంతంలో పడేస్తాడు. సో ఆ అగ్నిగుండం, నరకం ఉంది అని బైబిల్ చెప్తుంది. ఉన్నదా లేదా నీకు కనిపిస్తుందా? కానీ నమ్మటం రైట్, వెరీ గుడ్. సో కనిపించేవే నమ్మటం కాదు, కనిపించను నమ్మటమే విశ్వాసం. సో యేసుక్రీస్తు చెప్పే ఆ విశ్వాసం కనుగొనునా అని అడుగుతున్నారే. సో నేడున్న క్రైస్తవ్యంలో జనులందరూ ఏదో చూసే దేవుని దగ్గరికి వస్తున్నారు కాబట్టే యేసు ప్రభు పలికిన మాట వాస్తవం. నేడున్న క్రైస్తవ్యంలో విశ్వాసం లేదని 2000 సంవత్సరాల క్రితమే చెప్పారు ఆయన. విశ్వాసం నేను చూస్తానా, కనుగొననా అంటున్నారు. మరి దీనికి కారణం ఏంటండి? ఎందుకు ఇలా జరిగింది? అందరూ క్రైస్తవులే కదా, కానీ అందరూ క్రైస్తవులు కాదంటున్నారు యేసు ప్రభు. విశ్వాసం కనుగొననా అంటే అర్థం ఏంటి? ప్రశ్న వేసాడంటే అర్థం ఏంటి? డౌట్. ఉంటుందా అసలు? చూసారా ఎంత తేల్చి పడేశారో యేసు ప్రభు. సో నేడున్న క్రైస్తవ్యం కూడా అలాగే ఉంది. ఎంతమంది అయితే క్రైస్తవులు ఉన్నారో అందరూ దేవుని దగ్గరికి దేన్నో ఆశించి ఏదో అద్భుతం జరుగుతుందనో, లేకపోతే ఏదో మేలు వస్తుందనో, లేకపోతే దేవుని దగ్గరికి ఏదో వస్తుందనో ఏదో చూసి వస్తున్నారే తప్ప దేవుణ్ణి ఒక గొప్ప దేవునిగా, ఆయనని సృష్టికర్తగా, సృజించిన దేవుడిగా, ఆ దేవుడు మన పక్షాన ఉంటే మన జీవితం బాగవుతుందని ఈ ఆశతో ఎవరు రావటంలే. దేవుని దగ్గరికి ఆయన చెప్పే విధులు పాటించడానికి ఎవరు రావటం లేదు. కానీ మేము ప్రభువుని నమ్ముకుంటే ఏమొస్తుందండి? అంతేనా? అవునా కదా? ఏదో వస్తేనే నమ్ముతున్నారా లేదా ప్రభువుని నమ్మే వాళ్ళందరూ? చెప్పండి. ఇప్పుడు టీవీల్లో కనిపించే ఆ యొక్క తండోపతండాలుగా వేలకు మంది వస్తున్న ఆ జనాభాలందరూ దేనికి వస్తున్నారు? మరి ఇంత బలంగా జనాలు వస్తున్నారు కదా, మరి యేసుప్రభు అన్న మాట తప్పు అవుతుందా? సో వస్తున్న జనాభా సంఖ్య అంతా దేనికి వస్తున్నారు? సో కనిపించే వస్తువుల కోసమే వస్తున్నారు తప్ప కనిపించని ఆ దేవుని కోసము, ఆ దేవుడు చెప్పే ఆజ్ఞల కోసము, ఆ కనిపించని పరలోకం కావాలని రావటం లేదు. అవునా కదా? క్షయమైపోయే ఆహారం కోసమే పాటు పడుతున్నారు. అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం తర్వాత మీరు చదువుకోండి. ఓకే, 6వ అధ్యాయం మొత్తం చదివితే నేనే జీవాహారము అంటారు ఆయన. ఓకే, క్షయమైపోయే ఆహారం కోసము పాటుపడకండి, అక్షయమైన ఆహారం కోసం పాటుపడండి, అదే నేను చెప్పే వాక్యము అంటున్నారు యేసు ప్రభు. అయితే ఇప్పుడు మన అసలు దీనికి వచ్చేద్దాం. మన 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 ఫ్రెండ్ ఎవడాడు? అడున్నాడు కదా. ఇప్పుడు ఫ్యాక్ట్ అక్కడికి వచ్చేద్దాం. ఫ్యాక్ట్, మన బాయ్ ఫ్రెండ్ ఆడు మనల్ని ఏ విధంగా మోసపుచ్చుతున్నాడు? ఓకే, సో యేసు ప్రభు ఈ మాట ఎందుకు చెప్పారంటే, సాతాను ఆల్రెడీ విజృంభించాడు క్రైస్తవ్యంలో. ఎక్కడో లోకంలో లేడు, క్రైస్తవ్యంలో ఉన్నాడు. ఈ క్రైస్తవ్యం ఎందుకు ఇలా భ్రష్టుపడుతుంది, ఎందుకు ఇలా విశ్వాసంలో సన్నగిల్లిపోతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుంటే ఆ విశ్వాసంలో మనం డెవలప్ అవుతాం. ఆడు పెట్టే ఆ యొక్క ట్రిక్కుల్ని తప్పించుకోగలిగితే మనం తప్పకుండా యేసు ప్రభు ఊహించిన విశ్వాసంలోకి వస్తాం, బైబిల్లో ఉన్న విశ్వాసంలోకి వస్తాం. మన విశ్వాసం కాదు, నువ్వేదో నమ్మావు, నీ నమ్మకం కాదు దేవుడికి కావాల్సింది. ఆయన అనుకున్న రీతిలో నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇది ఫ్యాక్ట్. మనం ఏదో నమ్మాము, మనం నమ్మేసాం. నీ నమ్మకం ఎవరికి కావాలి? నేను ఒకప్పుడు నమ్మేశాను, బాప్తిసం పొందాను. నో 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 బైబిల్ చదువుతుండగా నాకు అర్థమైంది ఏంటి, ఆ నమ్మకం కాదు నాకు కావాల్సింది, నేను మరొకసారి బాప్తిసం పొందాలి, నిజంగా విశ్వాసంతో బాప్తిసం పొందాలి. ఇది దేవునికి కావాల్సిన విశ్వాసం. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి బాప్తిసం తీసుకున్నాను. అలాగా అప్పుడు ఏదో అయోగ్యంగా తెలియకుండా ఏదో అలాగ ఆచారంగా చేసేసాను. నో విశ్వాసం, నో ఫెయిత్, నో నమ్మకం.
సో కనుక మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. సో మన నమ్మకం కాదు కావాల్సింది దేవుడికి, ఆయన ఏ విధంగా నువ్వు ఉండాలనుకుంటున్నాడో ఆ విధంగా నువ్వు నమ్మటం కావాలి అని. రైట్, ఇప్పుడు మన బాయ్ ఫ్రెండ్ గారు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఓకే, అసలు ఈ యొక్క విశ్వాసము సన్నగిల్లిపోవడానికి గల కారణం తప్పుడు బోధ. ఏంటది? బోధ. సాతాను కూడా బోధ చేస్తాడు. మీకు ఆ విషయం తెలుసా? సాతాను బోధ చేస్తాడు, మీకు అది తెలుసా? బైబిల్ బోధిస్తాడు, మీకు ఆ విషయం తెలుసా? నమ్ముతారా నమ్మరా? సాతాను బైబిల్ బోధిస్తాడు. కష్టమా? బైబిల్ వాక్యాన్ని బోధిస్తాడు. మరీ చెప్తున్నాను ఇంకా క్లియర్గా. వాడు చెప్పేది అబద్ధాలు అంటారు. అబద్ధానికి జనకుడు అబద్ధమే చెప్తాడు, మోసపూస్తాడు. ఎస్, కరెక్టే. కానీ వాడు వాక్యాన్నే బోధిస్తాడు. మీకు అది విషయం తెలుసా? మళ్ళీ బైబిల్లో ఉన్న వచనాలే బోధిస్తాడు. అందుకే క్రైస్తవ్యం అయోమయ స్థితిలో ఉంది. ఈరోజు తేల్చేద్దాం విషయం. ఎవరికి బోధించాడు, ఎవరికి సాతాను ఎవరికి బోధించాడో చూద్దామా బైబిల్ నుంచి. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరు? దేవుని కుమారుడు. వెరీ గుడ్. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చారు భూమి మీదకి? పరలోకం నుంచి వచ్చారు. వెరీ గుడ్. ఆయన ఒకప్పుడు ఎక్కడ ఉన్నారు? తండ్రిలో ఉన్న ఆయన, తండ్రి పక్కన కూర్చున్న అర్హత ఉన్నాయన, తండ్రితో సమానమైన అర్హత ఉన్నాయన, అదే మహిమ ఉన్నాయన, భూమి ఆది నుంచి ఉన్నాయన, ఈ సృష్టి ఆది నుంచి ఉన్నాయన. అవునా? అవునా కాదా? దేవుడు సృష్టించినప్పుడు యేసుక్రీస్తు ఉన్నారా లేదా? రైట్, వెరీ గుడ్. ఆత్మరూపంలో ఉన్నారు, దేవునిలో ఉన్నారు కదా. సరే, ఇంకొక అద్భుతమైన పేరు ఉంది ఆయనకి. ఆయన ఎవరు? ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. సో యేసుక్రీస్తు ఎవరండి? వాక్యము. యేసుక్రీస్తు ఎవరు? ఎవరు వాక్యము? దేవుని వాక్యం. రైట్, యేసుక్రీస్తు దేవుని వాక్యము. యేసుక్రీస్తు దేవుని దగ్గర నుంచి వచ్చారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. వాక్యమై ఉన్న యేసుక్రీస్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దేవుని దగ్గర నుంచి వచ్చిన యేసుక్రీస్తు ఇంకొక బిరుదు ఉంది ఆయనకి, బోధకులకే బోధకుడు. ఎక్కడుంది అది రిఫరెన్స్? మత్తయి సువార్త చూద్దాం ఒకసారి, అది చూద్దాం, అది కూడా చూసేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 8వ వచనం చూడండి. యేసుక్రీస్తు వాక్యం అని చెప్పుకున్నాము, ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాము, దేవుని దగ్గర నుంచి వచ్చారని చెప్పుకున్నాము, ఆయన వాక్యం అని చెప్పుకున్నాము, ఆయన బోధకులకే బోధకుడని ఈ వచనం కూడా చెప్తుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం. మీరైతే బోధకులని పిలవబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నారు. మరియు మీరు గురువులని పిలవబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఎవరండి మన గురువు? ఎవరు? క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఎవరు? కనకరాజు మన గురువు ఎవరు? హలో గురు, జంక్షన్లోకి వెళ్ళి నమస్తే గురు. ఎవరిని గురువు అని పిలవద్దు. మన గురువు ఎవరు? బోధకులకే బోధకుడైన, గురువులకే గురువైన, బోధించే బోధకుడు ఎవరండి? రైట్, వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైందా? సో యేసుక్రీస్తు గురించి నిన్ను వివరించాను. ఆయన బోధకులకు బోధకుడు, మనకి గురువు, వాక్యము, తండ్రి కుమారుడు, మన దగ్గరికి వచ్చిన దేవుని కుమారుడు. ఈ వాక్యమై ఉన్న యేసుక్రీస్తుకే సాతాను బోధించింది. తెలుసా నీకు ఆ సంగతి? సాతాను వాక్యం బోధించాడు. ఏం బోధించాడు? చూద్దాం అది. రైట్, మత్తయి సువార్త 4వ అధ్యాయము. సాతాను ఎంత డేంజరస్ ఫెలో మీకు చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు సాతాను గాడు ఫట్ అనగానే, ఇప్పుడు టీవీలో చూపిస్తారు కదా, ఇలా ఇసిరిగానే జనాలు పడిపోవడం, ఇలా గెంతులేయటం. గెంతులేయటాలు కాదు, సాతాను చేయించేది. చక్కగా ఉన్న వారిలో మదిలోకి దూరి, చక్కగా మనుషులు దేవునిలో ఎదుగుతున్న వారి మదిలోకి దూరి వాక్యం ఎలా బోధిస్తాడో చూడండి ఒకసారి. అద్భుతం. వాక్యమయ్యున్న యేసుక్రీస్తుకే
బోధ చేస్తున్నాడు సాతానుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. యేసుక్రీస్తు వారిని 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు 3 సార్లు బైబిల్లో రాయబడి ఉంది. ఎన్నో శోధించారు, 40 రోజులు శోధిస్తూనే ఉన్నాడు. అయితే 3 ప్రాముఖ్యమైన శోధనల గురించి బైబిల్లో రాయబడి ఉన్నాయి. 3 సార్లు శోధించాడని కాదు, 3 ప్రాముఖ్యమైనవి బైబిల్లో రాయబడి ఉన్నాయి. కానీ ఆయన శోధింపబడుటకు వెళ్ళాను అని ఉంది. అంటే 40 రోజులు శోధనలు జయించే వచ్చారు ఆయన. సో 40 రోజులు శోధిస్తూనే ఉన్నాడు. అందులో 3 ప్రాముఖ్యమైనవి. ఆ 3లో రెండోది 5వ వచనం చదువుదాం, చదవండి. అంతటా అపవాది అంటే ఎవరు? అపవాది అంటే ఎవరు? సాతాను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి ఎవరిని? యేసుక్రీస్తుని సాతాను తీసుకెళ్ళిపోయాడంట. జాగ్రత్త వినండి, ఎంత అద్భుతం. పరీక్షించి చూస్తే మనం కొన్ని అలాగా దొరికి వెళ్ళిపోతుంటాం వాక్యాలు. యేసుక్రీస్తుని సాతాను తీసుకెళ్తుంటే యేసుక్రీస్తు వెళ్ళిపోయారంట. జాగ్రత్త గమనించాలి. అరే నువ్వెందుకు వస్తున్నావు? సాతానా పా అని అనలేదు ఆయన. పదరా పద, నీకేం కావాలి పద అంటే యేసుక్రీస్తులో ఎంత నమ్మకం ఉందో చూడండి. సాతాను నన్నేమీ చేయలేడు అనే నమ్మకం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆయన సరే నీ సంగతి తెలుస్తాను పద, నీకా ఏం కావాలి పద, యెరూషలేము పట్టణానికా పద అని తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగిందా చదువు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి దేవాలయపు శిఖరము దేవాలయం ఉందా? ఆ దేవాలయం ఎత్తుగా కట్టారు, గోపురం ఎదర. ఆ గోపురం పైన నించోబెట్టాడంట సాతాను. ఎవరిని? చూడు ఒకసారి ఆలోచించు. దేవుని కుమారుడు, పరిశుద్ధ దేవుని కుమారుడు, ఆది నుంచి సృష్టికర్త దగ్గర ఉన్న దేవుని కుమారుడు, వాక్యమైన దేవుని కుమారుడు, అతన్ని ఆ శిఖరం పైకి తీసుకెళ్ళిపోయాడంట సాతాను. నీ అంత అంచనా సింపుల్గా తీసిపడేగాడు. మీకు అన్ని శుభాలు వచ్చేస్తాయి, హ్యాపీగా ఉండండి, అన్నీ వచ్చేస్తాయి. చూడండి, మ్యాజికల్ థింగ్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు. తీసుకెళ్ళిపోతే ఏం జరిగింది చూడండి. అక్కడ యేసు ప్రభు శిఖరం మీద ఉన్నారు, నిలవబెట్టి నీవు దేవుని కుమారుడివే కదా, క్రిందికి దుముకుము. ప్రశ్న చూడండి, ఎలా అటాక్ చేస్తున్నాడు యేసుక్రీస్తుని, ఎలా అటాక్ చేస్తున్నాడు మాటలు దాడి. నువ్వు దేవుని కుమారుడివే కదా. ఆడి మాట్లాడే మాటలు చూడండి ఎలా ఉన్నాయో, ఎంత డేరింగ్ ఆడికి. దేవుని కుమారుడి దగ్గరకు వచ్చి వాడికి ఉన్న ధైర్యం చూడండి. ఆఫ్టర్ ఆల్ నువ్వు నేనంత పడిపోవడానికి. దేవుని కుమారుడని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి సరాసరి దేవుని కుమారుడి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే నువ్వు నేనే పాటి చీపు అంటాను, కుక్కను కొట్టినవేటి. టీవీలో చూపిస్తున్నారు కదా, ఎలాగా టీవీలో ఎలా చూపిస్తున్నారు. రాత్రులు 10:30కి ఉండొస్తున్నాడు. ఈ మధ్య గిన్నెలో నీళ్ళు వేసేసి ఇలా జనాలు నించోబెట్టి జల్లుతున్నాడు నీళ్ళు, జనాలు పడిపోతున్నారు ఇలాగా. సాతాను రోడ్డు మీద కుక్కను కొట్టినవేటి, పోరా అంటే పోవడానికి. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి సరాసరి ఎదురుగా నించొని అల్లాడించేస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడివే కదా. ఏంటి అంత ఈజీగా ఆషామాషిగా తీసి పడేస్తున్నారేంటి? సాతాన్ని జయించడానికి ఎన్నో బైబిల్లో రాయించారు దేవుడు. నువ్వు దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ పాటించకుండా చీపో కుక్క అంటాడే పారిపోయి వెళ్ళిపోడు తోక ముడుచుకొని. చూడు ఇప్పుడు అద్భుతమైన మాట చూడండి. నీవు దేవుని కుమారుడివే కదా, అయితే క్రిందికి దూకు. ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదమునకు ఎప్పుడు కూడా రాతి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారని అని వ్రాయబడి ఉన్నది చెప్పాను. అని రాయబడి ఉన్నది. ఏం చెప్తున్నాడు? ఎక్కడ రాయబడి ఉంది ఇది? ఎక్కడ రాయబడి ఉంది? కీర్తనలు 91వ కీర్తన 11-12 వచనాలు. క్రీస్తు పుట్టక మునుపు 1000 సంవత్సరాల క్రితము
మహారాజు అయిన దావీదు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు రాయించిన ఒక అద్భుతమైన మాట, యేసుక్రీస్తు గురించి రాయించిన మాట చదవండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇదంతా ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు గురించి మాట్లాడితే మనం తీసుకొచ్చి ఇప్పుడు గోడ మీద తగిలించుకుంటాం. ఈ వాక్యం యేసుక్రీస్తుకు సంబంధించిన వాక్యం ఇది. చదువు. నీ పాదములకు రాయి తగలకుండా, నీ పాదమునకు రాయి తగలనివ్వకుండా వారు నిన్ను తమ చేతులతో పట్టుకుంటారు. ఎవరు? దేవదూతలు. ఎవరి గురించి రాస్తున్నాడు దావీదు మహారాజు? యేసుక్రీస్తు గురించి తండ్రి చెప్పిన మాట రాస్తున్నాడు. సో 1000 సంవత్సరాల క్రితం బైబిల్లో టోరా అంటారు దాన్ని, పాత నిబంధన. ఈ ఇజ్రాయేలీలు పాటించే ఈ టోరా ధర్మశాస్త్రాన్ని, దాంట్లో ఉన్న ఈ వాక్యం 1000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి ఈ వాక్యాన్ని ఏమని చెప్తున్నాడు? అని రాయబడి ఉన్నది కదా అంటే ఏం చేస్తున్నాడు? వాక్యము రెఫరెన్స్ చూపిస్తున్నాడు. ఎవరికి రెఫరెన్స్ చూపిస్తున్నాడు? వాక్యమైన యేసుక్రీస్తుకి వాక్యంలో ఉన్న రెఫరెన్స్ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి నువ్వు నేనే మూలకొస్తావు అంటే మనకు అర్థమయ్యేదేంటి? సాతాను బోధిస్తాడు. అబద్ధం చెప్పాడా? వాక్యమే చెప్పాడు కదా. వాక్యమే చెప్పాడు కదా. మరి అది రైట్ అని నమ్మేయచ్చు కదా. యేసు ప్రభు వెంటనే దూకియచ్చు కదా. యేసు ప్రభు గురించి రాయబడి ఉంది. నీకేమీ జరగదు, రాయికి పాదములకు రాయి అయినా తగలదు, నిన్ను ఎత్తుకుంటారు దేవదూతలు. యేసు ప్రభు ఓకే నువ్వు చెప్పావు కదా, నా తండ్రి రాశారు, ఓకే కమాన్ రెడీ అని ఛాలెంజ్ అని దూకియచ్చు కదా. యేసు ప్రభువుకి మనకి ఉన్న తేడా చూడండి. మనమైతే అన్ని వాక్యాలే కదండి. అద్భుతాలు భలే జరుగుతున్నాయండి, అన్నీ మిరకిల్సేనండి, అన్నీ 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 అంతా దేవుడే, అంత బోధ అంతా దేవుడి బోధే అని పొడిపోయే రకం మనం. కానీ సాతానుగాడు వాక్యం చెప్పినా సరే యేసు ప్రభు పడలేదు. దేవునికి స్తోత్రం. సో సాతాను ఇప్పటి వరకు మనం ఒక అర్థమైందంటే సాతాను బోధ ఎందులోంచి బోధ చేస్తాడు? వాక్యమునే. అంటే ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న బోధల్లో సాతాను ఆగిపోయి ఉంది. దేవునికి స్తోత్రం. గొర్రెపోతుల్లోకి మెల్లగా చర్మము తోడేలు దూరిపోయింది. ఏ చర్మం వేసుకొని? గొర్రెపిల్ల చర్మం వేసేసుకొని దూరిపోయింది. ఎవరు దూరిపోయారు? ఇప్పుడు నువ్వు టీవీలో ఆన్ చేయగానే నీకు కనిపించేస్తున్నాయి అవన్నీ. అందులో ఏది తోడేలో ఏది గొర్రెలో నీకు అర్థం కాదు. గనకనే ఈ వాక్యము నీకు అనుభవపూర్వకంగా రావాలి. అనుభవపూర్వకంగా నీకు అనుభవంలోకి రావాలి ఈ వాక్యం. అందుకే మొన్న ఒకసారి మీకు ఇదే వాక్యం ఏదో డిస్కషన్ వచ్చింది. డీప్ సబ్జెక్ట్ చెప్తుంటుంటే తనకి కొంచెం అవన్నీ ఎందుకులే మామూలుగా మనం మాట్లాడుకుందాం అన్నట్టు ఒక విధంగా అన్నప్పుడు నేను వెంటనే ఖండించాను. అలా కాదమ్మా, వాక్యమును అనుభవపూర్వకంగా లోతైన జ్ఞానంలోకి వెళ్ళాలి అని బైబిల్లో ఉంది అని ఇద్దరు డిస్కస్ చేసుకున్నాం. సో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సాతాను నిన్ను ఏ విధంగా దాడి చేయొచ్చు కాబట్టే సాతాను నుంచి ఎలా ఎదుర్కోవాలో నువ్వు తెలుసుకోవాలంటే వాక్యాన్ని లోతుగా పరీక్షించాలి. సో ఏం చేశాడు సాతాను? అసలు సాతాను మనకి తప్పుడు బాధ ఎప్పుడు మొదలు పెట్టాడు? చూద్దాం ఎప్పుడు మొదలు పెట్టాడు, అసలు ఎక్కడ కొట్టాడు దెబ్బ? ఎక్కడ కొడితే నువ్వు పడిపోతావు ఎవడికి తెలుసు బాగా? ఎందుకు? అరే ఒకసారి ఊహించండి, యేసుక్రీస్తుకి సర్వం వాక్యం అంతా తెలుసు. ఆయనే వాక్యం. ఆయన దగ్గరికి వచ్చి రాయబడి ఉంది కదా దూగు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ట్రై చేసినాడు. నిన్ను పడేయడం అంత కష్టమా? మనల్ని పడేయడం చాలా ఈజీ. సో ఆడికి తెలుసు, మన పాయింట్లన్నీ తెలుసు. సో మొట్టమొదటి అసలు ఎక్కడ కొట్టాడో బైబిల్ చూద్దాం. ఎక్కడ కొడితే నువ్వు పడిపోతున్నావో ఈరోజు పరీక్షించుకో. సో ఈరోజు ఆ కొట్టే దెబ్బ నువ్వు తప్పించుకోవాలి. ఆ తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఎలా అడ్డుకోవాలండి? ఎక్కడ స్టార్ట్ చేశాడు అసలు కొట్టడం? ఆదికాండం వెళ్ళిపోదాం.
అద్భుతమైన వాక్యము. ఆది కాండము 3వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయంలో 7వ వచనం నుంచి చదవండి. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. ఎవరా వారిద్దరు? చెప్పాలి. ఎవరా వారిద్దరు? రామారావు చెప్తాను వినండి. తోటలో అవ్వ ఆదాం వీళ్ళిద్దరే ఉన్నారు. మొదట పండు తినద్దు అన్నాడు దేవుడు. ఆ పండు తిన్నారు, దేవుడి మాట ధిక్కరించారు. తెలుసు కదా అందరికీ. ఆ పండు తిన్నారు, తప్పు చేశారు. చేసిన తర్వాత దేవుడు వచ్చి వాళ్ళని పిలుస్తున్నారు. ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని పిలిచేటప్పుడు ఏం జరిగింది చూడండి. 7వ వచనం చదవమా. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. ఎవరు సంచరిస్తున్నారు? ఆదాము అవ్వ తోటలో సంచరించుచున్నాడు. అది సరిగ్గా చదువు. అందుకే ఆదాము అవ్వ సంచరించడం కాదు, ఇంకా ఆ టైం పోయింది. దేవుడు వెతుకుతున్నాడంట ఆదాము అవ్వని. చూడండి, దేవుడు ఆఖరికి వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఆదాము అవ్వని దాక్కుంటున్నారు దేవుడి దగ్గర నుంచి. దేవుడితో కలిసి ఆడుకునే వాళ్ళు ఏ పరిస్థితి వచ్చారు? దాక్కుంటున్నారు, దేవుడు సంచరిస్తున్నారంట. ఇది అద్భుతమైన మాట. నేను చాలా కాలం ఇది చదివినప్పుడల్లా వీళ్ళిద్దరూ సంచరిస్తున్నారేమో, సడన్గా దేవుడు వచ్చాడు అనుకున్నాను. ఒకరోజు అద్భుతంగా చదివితే అప్పుడు అర్థమైంది ఏంటి? దేవుడు వీరి కోసం సంచరిస్తున్నాడు, కానీ వీరు దాక్కుంటున్నారు. ఎలాంటి పరిస్థితి తారుమారు అయిపోయింది చూసారా? ఆదాము అవ్వ దేవునితో చక్కగా ఉండాల్సిన పొజిషన్ ఇప్పుడు ఎలా మారిపోయింది? దేవుడే వెతుక్కోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఏం జరిగింది చదవండి. దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా చల్లపొటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉన్నానని భయపడి దాగుకొంటిని. దేవునికి స్తోత్రం. సాతాను ఏం చేశాడో మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చాలా అద్భుతం. సాతాను ఆదాముకి ఏం చేశాడు? అంతకుముందు ఆదాముకి ఏం తెలీదు? అతని ఒంటికి బట్టలు అవసరమని తెలీదు. అతను ఒంటికి బట్టలు కుట్టుకోవాలని తెలీదు. ఎప్పుడు కుట్టుకోవడం మొదలు పెట్టాడు? సాతాను చెప్పిన అబద్ధమును విని స్వీకరించి తీసుకున్న తర్వాత కచ్చడములను కుట్టుకున్నారు, ఆకులను. ఆదాము ఏ బిజీలో ఉన్నాడు ఇప్పుడు? దేవుడు వెతుకుతుంటే, సంచారం చేస్తుంటే ఆదాము ఏ బిజీలో ఉన్నాడు? తన ఒంటికి కావలసినవి ఏర్పాటు చేసుకుంటూనే బిజీలో ఉన్నాడు. అసలు ఆదాముకు ముందున్న పరిస్థితి ఏంటి? అతనికి బట్టలు అవసరం లేదు, అతనికి తిండి గురించి ఆలోచించాల్సిన పని లేదు, అతడు వ్యాపారం గురించి ఆలోచించాల్సిన పని లేదు, ఏది అవసరం లేదు. అన్నీ దేవుడే సమకూర్చి ఉంచిన ఒక మంచి వాతావరణంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అబద్ధం ఎంటర్ అయ్యిందో ఏం మొదలుపెట్టాడు? తన గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎలా కుట్టుకోవాలి, ఎలా ఒళ్ళు కప్పుకోవాలి, ఎలా తిండికి సంపాదించుకోవాలి, ఎలా ఉద్యోగం చేయాలి, ఎలా వ్యాపారం చేయాలి, జీవనోపాధి ఎలాగా. దేవునిలో ఆలోచన లేదు. ఇప్పుడు జీవనోపాధి మీదకి వెళ్ళిపోయింది ఆలోచన. దేవుడు పిలుస్తున్నాడు, పిలుస్తున్నా పలకటంలే. ఎందుకు? ఏ బిజీలో ఉన్నాడు? జీవనోపాధి జీవనోపాధి జీవనోపాధి, బట్టలు, తిండి, ఆహారము, ఈ పనిలో పడిపోయాడు, బిజీ. ఎక్కడ కొట్టాడు సాతాను? దేవుడి నుంచి నేను దూరం చేయాలంటే ఎక్కడ కొట్టాడు? నువ్వు పనిలో బిజీగా అయిపోవాలి. నువ్వు నీ అవసరాల మీద నీ దృష్టి పెట్టాలి. ఎక్కడ కొట్టాడు ఇప్పుడు చెప్పు? అర్థమైంది ఇప్పుడు ఎక్కడ కొడుతున్నాడు? కీ పాయింట్ తెలుసుకోండి. ఎక్కడ కొడుతున్నాడు? దేవునికి మనకి దూరం ఎప్పుడు పెరిగిపోతుందో తెలుసుకోండి. ఎప్పుడు పెరిగిపోతుందంటే దేవుడికి నీకు దూరం, మనకి దేవుడికి దూరం. మనం ఎప్పుడైతే మనకు అవసరాలని లేని వాటి గురించి
ఎక్కువ ఆలోచన పెడతామో అప్పుడు దేవునికి దూరం అయిపోతున్నాం. దేవుడు వెతుకుతున్నాడు, కానీ నువ్వు బిజీలో ఉన్నావు. వంట, వ్యాపారం, ఉద్యోగం, ఈ బిజీ. ఎక్కడ కొట్టాడు చూసారా సాతాను దెబ్బ? ఎక్కడ కొడితే ఆదాము పడిపోతాడో తెలుసు వాడికి. అప్పుడు దేవుడు అన్న మాట చూడండి, అద్భుతమైన మాట, అద్భుతమైన మాట. 11వ వచనం. అందుకు దేవుడు, నీవు దిగంబరివని, నీవు దిగంబరిగా ఉన్నావని నీకు తెలిపిన వాడెవడు? నీకు బోధించినాడు వాడెవడరా? నీవు దిగంబరివని, నీకు బట్టలు అవసరం అని చెప్పింది ఎవడు నీకు? ఎవడు బోధించాడు నీకు ఈ బోధ? ఈ తప్పుడు బోధ ఎవడు బోధించాడు? నీకు బట్టలు అవసరం అనే బోధ ఎవడు చేశాడు నీకు? అంటే సాతాను బోధ చేశాడు. ఆది నుంచి బోధ చేయటం మొదలుపెట్టాడు, ఇప్పటికీ బోధ చేస్తూనే ఉన్నాడు. ఆ బోధ ఏది సాతాను బోధ, ఏది దేవుని బోధ తెలుసుకోలేక పరిస్థితిలో ఇప్పుడు విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నాం. ఇప్పుడు బోధలు ఎలా ఉన్నాయి? దేన్ని చూపించి దేవుడి దగ్గరికి రాబడుతున్నారు చెప్పండి? దేన్ని చూపించి? దేని గురించి చెప్పే సాక్ష్యాలు చెప్పండి, ఏముంటాయి సాక్ష్యాలు ఏంటి చెప్పండి? చెప్పండి, నోటితో చెప్పండి. మీరు ఏం వింటున్నారో, మీరు ఏం చూస్తున్నారో, మీ మనస్సాక్షి ఇప్పుడు ఏం గద్దిస్తుందో వాక్యాన్ని పరిశీలించిన తర్వాత ఏది రైటో ఏది రాంగో నీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు చెప్పు. ఈ చర్చికి వచ్చాము, మా ఆస్తులు పెరిగాయి, అప్పులు తీరాయి, పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాయి, ఉద్యోగాలు వచ్చాయి, రోగాలు పోయాయి, కడుపులో గడ్డ పోయింది, కడుపు నిండా తింటున్నాము. ఇవన్నీ దేనికి సంబంధించింది? ఇప్పుడు ఆదాం ఏ బిజీలో ఉన్నాడు? అప్పుడు ఆయన శరీరానికి అవసరమైన బిజీలో ఉన్నాడు దేవుని పిలుస్తుంటే. నేడు క్రైస్తవ్యం దేనిలో ఉంది? ఆ బిజీలో పెట్టాడు నిన్ను, అవి వస్తాయి. ఇలాంటివి బోధించేవాడు సాతాను బోధ. దేవునికి స్తోత్రం. మీకేం పర్వాలేదు, కిందన ఒక నెంబర్ ఇలాగ వెళ్తుంటుంది, ఆ నెంబర్కి జస్ట్ 2 నెంబర్లు ఇలా నొక్కు, టాక్మని ఫోన్ చేయి, హలో అను, మాకు ఈ కష్టం ఉందని చెప్పు, మేము మీకు ప్రార్థన చేస్తాం. మీరు ఎక్కడుంటే అక్కడ ప్రార్థన ప్రార్థన. మీకేం మోకాలు కూడా నువ్వు వేయొద్దు, అసలు సోఫాలో నువ్వు కూర్చో, ఫోన్ కొట్టు, మోకాలు వేయొద్దు, ప్రార్థన అడగద్దు. అసలు నీ నోరు కూడా అలవాల్సిన పల్లె, నీ నాలుగు కూడా నలగాలని పల్లె. మేమే చేసేస్తాం, కానీ నెలకి ఎంత పంపించేయాలి? ఎంత పంపించాలి? నెలకి ఎంత పంపించి. దానికి మళ్ళీ మీరేం కష్టపడవసరం లేదు, మా దగ్గర రావసరం లేదు, డీడీ పంపించాలి, కింద నెంబర్ ఉంటుంది, అకౌంట్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా వేసేయండి, మాకు అది వచ్చేస్తుంది. ఎలా ఉంది సాతాను బోధ? విడ్డూరంగా ఉంది. నువ్వు వింత పడ్డమేంటి? ఆ రోజు దేవుడే షాక్ అయిపోయారు. నీకు బోధించిన వాడు ఎవడరా? షాక్, అయోమయం. దేవుడే షాక్ తిన్నాడు. నువ్వు దిగంబరిగా ఉన్నావని, నీకు బట్టలు లేవని, నువ్వు బట్టలు కుట్టుకోవాలని, నీకు బట్టలు అవసరమని నీకు బోధించింది ఎవడరా? చూసారు, అద్భుతమైన ప్రశ్న. దేవుడు అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయారు. నేను ఊహించింది ఏంటి, నా కుమారుడు తయారయ్యింది ఏంటి, నేను ఏ విధంగా వీళ్ళిద్దరిని ఇక్కడ పెట్టాను, వీళ్ళు ఏ విధంగా ఇలాగైపోయారు. చూసారా, నేడున్న క్రైస్తవ్యం కూడా అలా ఉందా లేదా చెప్పండి? మనుషులందరం మనం దేని గురించి వస్తున్నాం? దేవుని దగ్గర నిత్య అవసర వస్తువులు. మా పనావిడిని అడిగాను మన ఎలక్షన్ టైంలో, ఏమమ్మా ఎవరికి ఓటు వేస్తా? పలానా వాళ్ళకి వేస్తున్నానండి అన్నది. నేను మామూలు క్యాజువల్గా అడిగాను, సరే వెరీ గుడ్, ఎందుకు అలాగ అనుకుంటున్నావు, ఏంటి విషయం ఏంటి, ఏది మంచిది అని ఆవిడ అడిగింది. అయితే నువ్వు చెప్పమ్మా, ఏంటి నీ ఉద్దేశం ఏంటి అన్న. అంటే ఆవిడ అన్నది, ఏమండి ఈ పార్టీకి ఓటేస్తే నిత్యావసర వస్తువులు ధరలు తగ్గుతాయని, ఆ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ వస్తే నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయని. అంటే మనుషుల ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి? నిత్య అవసర వస్తువులు.
ఆదాము ఆ రోజు దేన్ని ఆలోచించడం మొదలు పెట్టాడు? నిత్య అవసర వస్తువులు. నువ్వు ఏ రోజైతే నిత్య అవసర వస్తువుల్లోకి నీ మధ్య వెళ్ళిపోతాదో నువ్వు దేవుని నుంచి దూరం. అక్కడ కొట్టాడు అనమాట దెబ్బ నీకు. దేవునికి స్తోత్రం. సాతాను దెబ్బ తెలుసుకో. వాక్యాన్నే బోధిస్తాడు. వాక్యమే, రండి వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి, డబ్బులు వచ్చేస్తే వచ్చేయండి వచ్చేయండి. మీరు సువార్త చేయొద్దు, కాలినడక మీద వెళ్ళొద్దు, నీ పక్కింటోడికి చెప్పొద్దు, ఎదురింటోడికి చెప్పొద్దు, ఏమీ చెప్పొద్దు. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు రాలేవా చర్చికి? కానుక పంపించి పోనీ అది సరే, అది చేయలేవా? సంవత్సరానికి ఒకసారి పండగకు వచ్చి ఎంత కొంత తీసుకొచ్చి. వారికి కావలసింది డబ్బు. ప్రసంగీకులు ఏంటది? గీకేస్తారు నిన్ను. ఏంటి నీ చెవులోది మెడలోది గీకేస్తారు, నీ జోబులోది బ్యాంకులోది గీకేస్తారు, కింద బ్యాంక్ అకౌంట్ చెప్పి గీకేస్తారు. ఇది వారి తప్పు కాదు, ఆది నుంచి సాతాను చేస్తున్న బోధ. ఈ తప్పుడు బోధ, దానిలో పడిపోతున్నావు. నిత్య అవసర వస్తువుల కోసం పడిపోతున్నావు. నిత్య అవసర వస్తువులు నిన్ను సుఖపెట్టే నిత్య అవసర వస్తువులు చూపించి భ్రమ పెట్టేస్తున్నారు. నీవు రూపాయి ఖర్చు పెట్టనివ్వకుండా, నీవు దేవుని కోసం నీ శరీరాన్ని ఇవ్వకుండా, దేవుని కోసం నీ సమయం ఇవ్వకుండా, దేవుని కోసం నీ కుటుంబాన్ని కష్టపెట్టనివ్వకుండా, దేవుడి కోసం నువ్వు ఏది చేయకుండా, నువ్వు ఓన్లీ వాక్యం విని ఏదో మేలులు వస్తాయని దీని మీద ఫోకస్ చేస్తున్నారు. బోధ, కష్టపడమని చెప్పే బోధ ఎక్కడ ఏ టీవీలో నాకు వినిపించట్లేదు. నేను అప్పుడప్పుడు కావాలని ఒక గంట సేపు స్పేర్ చేసుకుని రాత్రులు వింటుంటాను. చూద్దాం ఎవరైనా చెప్తారేమో. ఒట్టేసి చెప్తున్నాను, నేను ఒక్కడు కూడా అలాంటి బోధ చేయట్లేదు. ఎప్పుడు మొదలైంది ఇది? నిత్యావసర వస్తువులు. 1982లో మన ప్రధాని మంత్రి అయిన ఇందిరాగాంధీ గారు ఒక ప్రసంగం ఇచ్చారండి. ప్రపంచం అంతా చప్పట్లు కొట్టింది ఆ ప్రసంగానికి. భారతదేశం అంతా చప్పట్లు కొట్టింది. జనాలు అబ్బురిపోయారు. ఆమె చెప్పిన ప్రసంగానికి షాక్ అయిపోయారు. ఏంటి తెలుసా ప్రసంగం? మనిషికి కావాల్సింది మూడే. ఆ మూడు నేను ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఖానా, కపడా, మకాన్. కూడు, గుడ్డ, ఇల్లు. ఈ మూడే. సాతాను ఆ రోజు కూడా ఆదాముకి చెప్పింది అదే. నీకు కావాల్సింది గుడ్డ, కూడు, ఇల్లు. నిత్యావసర వస్తువుల మీద పెడుతున్నాడు నీ దృష్టి. పడిపోతున్నావా నువ్వు? వాటికి పడిపోతున్నావా నువ్వు? పడిపోతున్నావు. అందుకే అన్నారు యేసు ప్రభు, కనిపించే వస్తువులను నమ్మడం కాదు, కనిపించని నిజమైన విశ్వాసం నేను కనుగొంటానా అని యేసు ప్రభు అన్న మాట రైటా రాంగా చెప్పండి? 100%? 101%. నువ్వు పర్ఫెక్ట్ అనుకుంటే నీకన్నా 1% ఎక్స్ట్రా పర్ఫెక్ట్ యేసు ప్రభు. ఆయన చెప్పితే మాట తప్పని దేవుడు. విశ్వాసం కనుగొనునా అన్నాడు. సో నీ విశ్వాసం ఎలాగుందో పరీక్షించుకోవాలి. ఈరోజు మన విశ్వాసం ఎలాగుందో పరీక్షించుకోవాలి. మన విశ్వాసం కనిపించే వస్తువుల కోసం దేవుని దగ్గరకు వస్తున్నామా? సో ఎవరినో విమర్శించడం కాదు, ఎవరో ఇలా చేశారు బోధన కాదు. ప్రపంచంలో జరుగుతున్న తీరుని మీకు చూపిస్తున్నాను. ఆ తీరులో పడకండి. సాతాను పెట్టే తప్పుడు బోధలోకి దిగిపోయి మీ విశ్వాసాన్ని చెరుపుకోకండి. దేవుని దగ్గరికి రావాల్సింది, దేవుని దగ్గరికి ఏ ఆశతో రావాలనేది చెప్తున్నాను. ఏ ఆశతో రావాలి ఈరోజు మనం? నీ జీవితాన్ని ఇక్కడ ఇచ్చేయడానికి రావాలి. సాధ్యమైతే నువ్వు దేవుని సువార్త కోసం నీ కుటుంబాన్ని దారపోసేటట్టు రావాలి. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ ఆస్తి నమ్మి దేవుడి పనిలో పెట్టు. నీ ఆస్తి నమ్మి దేవుడి పనిలో పెట్టు. నీ దేహాన్ని అరగది. ఆయనకి నిజమైన ఆరాధన అంటే ఏంటో తెలుసా? దేహంతో జరగాలి ఆయనకి ఆరాధన, మాటలతో కాదు. వారానికి ఒకసారి వచ్చి ఇక్కడ నించొని పాటలు పాడడం ఆరాధన కాదు. అది కాదు ఆయన ఆరాధన. యోహాను సువార్త 4వ అధ్యాయము ఆయన సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం. ఆరాధన అంటే ఏంటి? అసలు నిజమైన ఆరాధన అంటే ఏంటి? మనం ఇప్పటి వరకు చేసిన ఆరాధన ఏంటి? అసలు యేసుక్రీస్తు వారు ఆ రోజు చెప్పిన అసలైన ఆరాధన ఏంటి? తండ్రిని ఏ విధంగా ఆరాధించాలి? యోహాను సువార్త 4వ అధ్యాయము 23 చూడండి. 23 నుంచి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది.
అది అది ఇప్పుడును వచ్చే ఉన్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన పరిశుద్ధమైన ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించాల్సింది ఎలాగండి? ఆత్మతోను. ఏ ఆత్మ? అక్కడ క్యాపిటల్ ఆ ఉందా లేకపోతే మామూలు ఆ ఉందా? మామూలు ఆ ఉంటుంది చూడండి. అంటే ఏ ఆత్మ? నీ ఆత్మ. చూడు ఒకసారి చూడండి, ఏ ఆత్మ ఉంది? మామూలు ఆ అని ఉంది, అంతే కదా, క్యాపిటల్ ఆ కాదు. అంటే ఏంటి? క్యాపిటల్ ఆ ఉంటే దేవుని ఆత్మ. సో ఆత్మతోను అంటే మనము ఈ ఆత్మలో ఆరాధించాలి. తర్వాత ఏంటి? సత్యమేంటి? సత్యమేంటి? వాక్యము. వెరీ గుడ్. ఎక్కడుందా రిఫరెన్స్? యోహాను సువార్త 17:17. ఈ రిఫరెన్స్ అలాగే ఉంచండి. ఆత్మతోను సత్యముతోను అన్నాడు కదా. సో సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. సత్యం అంటే ఏంటి? వాక్యం. సో ఆత్మ సత్యం, ఈ రెండు. నువ్వు దేంతో ఆరాధించాలి దేవుణ్ణి? ఆత్మ సత్యం. చెప్పండి, నోటితో చెప్పండి. దేవుణ్ణి దేంతో ఆరాధించాలి? ఆత్మ. రైట్. ఆత్మ ఏంటి? నువ్వు. సత్యం ఏంటి? వాక్యము. రైట్. అంటే నువ్వు ఆత్మతో ఆరాధించాలి. అంటే నువ్వు ఏం పాడుతున్నావో తెలియకుండా పాడితే అది ఆరాధన కాదు. నువ్వేం చేస్తున్నావో తెలియకుండా చేస్తే అది ఆరాధనే కాదు. కొంతమంది ఇక్కడ మనం నించొని పాటలు పాడుతుంటాం, ఇక్కడ నించొని కొంతమంది వింటుంటారు, అది ఆరాధనే కాదు అసలు. ఎందుకంటే నువ్వు ఏం పాడుతున్నావో నీకు తెలీదు, నువ్వు పాడుతుంది ఏంటో వాడికి తెలీదు, దాంట్లో ఉన్న అర్థం ఏంటో తెలీదు, దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవటం లేదు. దాని ఆరాధన కాదు. ఆరాధన అంటే ఆత్మతో జరగాలంటే నీవు మనస్సు పూర్తిగా ఏదైనా చేస్తే అది ఆరాధన. దేవుని కోసం మనస్సు పూర్తిగా నువ్వు ఏదైనా పని చేస్తే అది ఆరాధన. అది ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు మనస్ఫూర్తిగా ఎక్కడి నుంచి చేస్తున్నావు అది? ఇప్పుడు అర్థమైందా ఆరాధన అంటే ఏంటో? పాటలు పాడడం ఆరాధన కాదు, లేకపోతే ఇక్కడ నించొని ఏదో ఆరాధన చేయడం, వర్షిప్ చేయడం, ఇది కాదు ఆరాధన. ఇక్కడ ఆత్మతో జరగాలంటున్నాడు. అంటే నీ ఆత్మతో ఇష్టపూర్వకంగా ఏదైనా పని చేస్తే దాన్ని ఆరాధన. అయితే అది నీ ఇష్ట ప్రకారంగా జరగకూడదు అంటున్నాడు. సత్యముతోను అన్నాడు. అంతే, వాక్యములో ఏది ఉందో దాని ప్రకారం చేయాలన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా? ఆత్మతోను సత్యంతో అంటే ఏంటి అర్థం? ఆత్మత అంటే నీ ఇష్టపూర్వకంగా లోపల నుంచి దేవుడి కోసం కృతజ్ఞతగా నువ్వు ఏదైనా పని చేయాలి. అది ఎలా చేయాలి? సత్యముతో అనుగుణంగా చేయాలి. వాక్యములో ఏం చెప్పాడో అది చేయాలి. అది నిజమైన ఆరాధన. ఇప్పుడు అర్థమైందా? సో ఏ విధంగా రావాలి నువ్వు దేవుడి దగ్గరికి? ఇష్టముతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చెప్పాడో అది చేయటానికి రావాలి తప్ప, ఆయన పని చేయటానికి రావాలి తప్ప ఏదో వస్తుందని వస్తే దాన్ని విశ్వాసం అనరు. ఆ విశ్వాసాన్ని నేను కనుగొన్నా అని ప్రశ్న వేశాడు. అది విశ్వాసంలో నువ్వు లేకపోతే మనం పరలోకానికి చేయాలి. ఆయన వచ్చినప్పుడు ఆయన అనుకున్న విశ్వాసంలో నువ్వు ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు విశ్వాసంలో నువ్వు ఉంటే ఆయన తీసుకెళ్ళడం మనల్ని. సో సాతాను ఎక్కడ దెబ్బ కొట్టాడు? మన వాడు ఏం బోధ చేస్తున్నాడు? వాక్యమే బోధ చేస్తున్నాడు, కానీ దాని వెనక అబద్ధం ఉంది. అన్నీ ఒకటే కదండి అనకండి. అన్ని పప్పులు ఒకటే కదా అని గన్నేరు పప్పు జీడిపప్పు రెండు తినేస్తావా? చెప్పండి, చెప్పు ఏటవుతుంది? గన్నేరు పప్పు జీడిపప్పు రెండు తినేస్తే ఏటవుతుంది? ఇది పప్పే కదా అది పప్పే కదా, తినేసి కదా. అంటే అది వాక్యమే కదండి, టీవీలో వచ్చేది కూడా వాక్యమే. ఈ అద్భుతాలు జరగట్లేదు ఏంటండి? మొదట్లో నిమ్మినాథ్ అలాగే వాదించేది, అవన్నీ జరుగుతున్నాయి కదా అద్భుతాలు. ఓర్ మై వాక్యం ఏం చెప్తుంది అది వినంతే. అంటే ఆయన తన్నేదో అనడం అని కాదు, మనలో ఒక ఇదేంటంటే దేవుడి మీద ఆసక్తి కొద్దీ మనము అది నమ్మకపోతే తప్పైపోతేమో అన్న భయంతో తప్ప తెలియక వాక్యమును గమనిస్తే మనకు అర్థమవుతుంది ఏది సత్యం తెలుసుకోవాలా. అద్భుతాలు సూచక్రియలు మిరకల్స్ ఇవి కాదు దేవుడికి కావాల్సిందే. దేవుడికి కావాల్సింది నువ్వు ప్రాణాలతో దారపోసేయాలి. ఇక్కడ మన రక్తాలు చిందించాలి ఆయన కోసం. అలా చేశారు మొదటి సంఘం. వారి స్థిర ఆస్తులు. స్థిర అంటే స్థిర అంటే కదిలే ఆస్తులు, స్థిర అంటే భూములు.
చెర అంటే కదిలేవండి, బళ్ళు, వాహనాలు, ఎడ్లు బండ్లు చెర. స్థిర అంటే భూములు, ఇళ్ళు, పొలాలు. చెర స్థిర ఆస్తులు నమ్మి అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టారు సంఘం. దేవుని సువార్త ప్రచారం చేయటం కోసం దేశం వెంబడి దేశము, ప్రాంతం వెంబడి ప్రాంతము. మన జీవితాలు అలా ఉండాలి. మొదటి సంఘంలో లేదు ఇప్పుడు సంఘం ప్రపంచంలో ఎక్కడా లేదండి. అందుకే అన్నారు యేసుప్రభు, నేను విశ్వాసము కనుగొనునా అన్నారు. ఆ రోజు ఆ కనిపించని పరలోకం కోసం వాళ్ళు ఆస్తులు ఇచ్చేశారు. ఆ కనిపించని దేవుని కోసం, ఆ కనిపించని పరలోకం కోసం వాళ్ళు అన్నీ ఇచ్చేశారండి. మరి ఈరోజు నువ్వేమి ఇస్తున్నావు ఆ దేవుడి కోసం? నువ్వేం పని చేస్తున్నావు? ఆలోచించండి ఒకసారి. సో మనం నిజంగా విశ్వాసంలో ఉన్నామా? చెప్పండి, ఉన్నామా? అంటే దేవుడు అంటే మొదటి నుంచి దేవుడు అంటే మనల్ని కాపాడుతాడు. దేవుని దగ్గరికి వస్తే చల్లగా చూస్తాడు. ఈ యాటిట్యూడ్తోనే ఉన్నావు తప్ప అసలు దేవుని వాక్యం ఏం చెప్తుందో, నువ్వు ఎందుకు రావాలి, యేసుని ఎందుకు నమ్మాలి, యేసుని నమ్మితే నువ్వు ఏం చెయ్యాలి అనేది మొదటి నుంచి ఇక్కడ లేదు. ఎందుకు లేదు? ఏమి ఇంజెక్ట్ అయిపోయింది? సాతాను బోధ ఆది నుంచి, ఆదాము నుంచి ఇంజెక్ట్ అయిపోయింది. స్లో పాయిజన్ లాగా ఎక్కించాడు, చిన్నప్పటి నుంచి ఎక్కించాడు. సో ఇప్పుడు మనము వాక్యం అనే వెలుగుకి చూడండి, మనం వాక్యాన్ని అర్థం కావట్లేదు, ఈ వాక్యాన్ని నమ్మలేకపోతున్నాం అంటే మనలో గుడ్డితనం పెట్టాడు. ఆ మనోనేత్రాలు అంటే నీ మనసు దాన్ని అంగీకరించలేని స్థితిలోకి వచ్చేసింది. ప్రాణం పెట్టలేం, మనం దేవుడి కోసం పని చేయలేం. దేవుడు అంటే ఓన్లీ వరాలు ఇచ్చే దేవుడే, దేవుడి కోసం ఓన్లీ ఇవేం చేయవసరం లేదు, దేవుడి దగ్గరికి ఆదివారం వచ్చి వెళ్ళిపోతే సరిపోద్ది అనే భావనతో, తప్పుడు భావనతో ఉన్నాం. అది కొరింథీయులకు రాసిన పత్రిక తర్వాత ఇప్పుడేం తీయద్దు, ముగించేస్తున్నాను. 2 కొరింథీయులు 4:4 ఉంటుంది. క్రీస్తు ప్రకాశవంతమైన ఆ సువార్తను, దేవుడిని చూపించే ఆ సువార్తను నమ్మకుండా అవిశ్వాసులకు, మనోనేత్రములకు గ్రుడ్డితనము, ఈ లోక సంబంధమైన దేవత అంటే సైతాను గ్రుడ్డితనం కలిగించాడు మనుషులకి. వాక్యం వింటూనే ఉంటావంట కానీ అర్థం కాదు నీకు. ఎంతో కష్టపడి దైవజనులు వాక్యం చెప్తారు, నిన్ను బాగా వాక్యంలో నింపడానికి, నిన్ను బాగా ఎంకరేజ్ చేయడానికి, కానీ అది నీకు అర్థం కాదు, అది నీకు ఎక్కదు బుర్రలోకి. ఇక్కడ 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టినప్పుడు చిన్న మంటలాగా ఉంటావు, కిందకి దీపగానే చల్లగా అయిపోతావు ఐస్ మీద కూర్చున్నట్టు. అంతే. ఇక్కడ పొడిచేద్దాం నరికేద్దాం అంటావు, ఆగరగంటే ఏదో చేసేద్దాం. రేపటి నుంచి చూడండి, రేపటి నుంచి ఇక్కడే ఈ కుప్పు గింతలు ఇక్కడే కిందకి మెట్లు దగ్గరనే ఉన్నాడు. కింద ఎవడు? మన ఆరమ్మ. ఎడ్రా ఎంతసేపు రాలాగా లేదండి. ఎందుకు? ఎవడిస్తాడు నిత్యావసర వస్తువులు? దేవుడిగా చూడండి. దేవుడిని తండ్రి ఆయన మన కోసం సృష్టిని చేశాడు. ఇవి ఆలోచించవు ఎప్పుడును. ఇంత సుఖంగా అనుభవిస్తున్నావా ఈ గాలి? దేవుడిచ్చాడమ్మా. ఇంత సుఖంగా అనుభవిస్తున్న ప్రతి వనరులు, విత్తనం వేస్తే మొక్క వస్తుంది. నువ్వు ఆహారం తినడం ఏంటి? ఆహారం రక్తంగా మారటం ఏంటి? నువ్వు బతకాలంటే ఆహారం పుడుతుంది భూమి నుంచి. నువ్వు ఊపిరి ఆడించాలంటే అవే చెట్టులు నీకు ఆక్సిజన్ ఇస్తున్నాయి. నువ్వు వదిలే చెత్త వాసన అంతా అవి పీల్చుకుంటున్నాయి. ఏంటి సిస్టము ఈ సైకిల్? నువ్వు త్రాగే నీరుని ఎలా ఫిల్టర్ చేస్తున్నాడు? వర్షం నీరుగా వస్తుంది, నువ్వు తాగుతున్నావు, బాత్రూముల్లో వాడుతున్నావు, లెట్రిన్లో వాడుతున్నావు, ఆ చెత్త అంతా కాలువలోకి వదులుతున్నావు. ఆ చెత్త అంతా కాలువలు పెద్ద పెద్ద గడ్డలు అవుతున్నాయి, అవన్నీ చెరువుల్లోకి వెళ్తున్నాయి, చెరువులన్నీ సముద్రంలోకి వెళ్తున్నాయి. నువ్వు వదిలే 1, 2 పెంట చెత్త అంతా ఎక్కడ క్లీన్ అవుతుంది? భూమిలోని 70% ఉప్పు నీరు ఉంది, 30% భూమి ఉంది. ఆ 70% ఉప్పు ఎందుకు పెట్టాడో ఏ రోజున ఆలోచించావా? బీచ్కి వెళ్ళి రోజు కూర్చుంటావే, బీచ్లో అంత ఉప్పు ఎందుకు పెట్టాడు దేవుడు? నువ్వు వదిలే 1, 2 క్లీన్ చేయడానికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా? సో దేవుడిని ఏ విధంగా రావాలి నువ్వు దగ్గరికి? దేవుడి దగ్గరికి ఇష్టముతోనూ, ఆత్మతోనూ, సత్యముతోనూ ఏం చెప్పాడో అది చేయటానికి రావాలి తప్ప, ఆయన పని చేయటానికి రావాలి తప్ప ఏదో వస్తుందని వస్తే దాన్ని విశ్వాసం అనరు. ఆ విశ్వాసాన్ని నేను కనుగొన్నా అని ప్రశ్న వేశాడు. అది విశ్వాసంలో నువ్వు లేకపోతే మనం పరలోకానికి చాలు. ఆయన వచ్చినప్పుడు ఆయన అనుకున్న విశ్వాసంలో నువ్వు ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు విశ్వాసంలో నువ్వు ఉంటే ఆయన తీసుకెళ్ళడం మనల్ని. సో
సాతాను ఎక్కడ దెబ్బ కొట్టాడు? మన వాడు ఏం బోధ చేస్తున్నాడు? వాక్యమే బోధ చేస్తున్నాడు, కానీ దాని వెనక అబద్ధం ఉంది. సాతాను ఆ రోజు కూడా ఆదాముకి చెప్పింది అదే, నీకు కావాల్సింది గుడ్డ, కూడు, ఇల్లు. నిత్యావసర వస్తువుల మీద పెడుతున్నాడు నీ దృష్టి. పడిపోతున్నావా నువ్వు? వాటికి పడిపోతున్నావా నువ్వు? పడిపోతున్నావు. అందుకే అన్నారు యేసు ప్రభు, కనిపించే వస్తువులను నమ్మడం కాదు, కనిపించని నిజమైన విశ్వాసం నేను కనుగొంటానా అని యేసు ప్రభు అన్న మాట రైటా రాంగా చెప్పండి? దేవుని దగ్గరికి రావాల్సింది, దేవుని దగ్గరికి ఏ ఆశతో రావాలనేది చెప్తున్నాను. ఏ ఆశతో రావాలి ఈరోజు మనం? నీ జీవితాన్ని ఇక్కడ ఇచ్చేయడానికి రావాలి. సాధ్యమైతే నువ్వు దేవుని సువార్త కోసం నీ కుటుంబాన్ని దారపోసేటట్టు రావాలి. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ ఆస్తి నమ్మి దేవుడి పనిలో పెట్టు. నీ ఆస్తి నమ్మి దేవుడి పనిలో పెట్టు. నీ దేహాన్ని అరగది. ఆయనకి నిజమైన ఆరాధన అంటే ఏంటో తెలుసా? దేహంతో జరగాలి ఆయనకి ఆరాధన. విశ్వాసం కనుగొనునా అన్నాడు. సో నీ విశ్వాసం ఎలాగుందో పరీక్షించుకోవాలి. ఈరోజు మన విశ్వాసం ఎలాగుందో పరీక్షించుకోవాలి. మన విశ్వాసం కనిపించే వస్తువుల కోసం దేవుని దగ్గరకు వస్తున్నామా? సో ఎవరినో విమర్శించడం కాదు, ఎవరో ఇలా చేశారు బోధన కాదు. ప్రపంచంలో జరుగుతున్న తీరుని మీకు చూపిస్తున్నాను. ఆ తీరులో పడకండి. సాతాను పెట్టే తప్పుడు బోధలోకి దిగిపోయి మీ విశ్వాసాన్ని చెరుపుకోకండి. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడు ఈ మాటలు దీవించి మనల్ని వెలుగులోకి నడిపించును గాక. ఆమేన్. మాయాలోకం మారిపోకునేస్తం మాయాలోకం మారిపోకునేస్తం రంగు రంగులు అది చూపించునురా, కంటికింపుగా అది కనిపించునురా. రంగు రంగులు అది చూపించునురా, కంటికింపుగా అది కనిపించునురా. మాయాలోకం మారిపోకునేస్తం అందమైనవి సౌందర్యమైనవి మోసకరమని బైబిల్ చెప్పెను. అందమైనవి సౌందర్యమైనవి మోసకరమని బైబిల్ చెప్పెను. మాయాలోకం మోసపోకునేస్తం మాయాలోకం మోసపోకునేస్తం మాయాలోకం మారిపోకునేస్తం పరలోకమనేది ప్రభువుండేది, మాయలేనిది అది నిత్యరాజ్యము. పరలోకమనేది ప్రభువుండేది, మాయలేనిది అది నిత్యరాజ్యము. పరలోకం చేరరమ్మునేస్తం పరలోకం చేరరమ్మునేస్తం. మాయాలోకం మారిపోకునేస్తం మారిపోకునేస్తం రంగు రంగులు అది చూపించునురా, కంటికింపుగా అది కనిపించునురా. రంగు రంగులు అది చూపించునురా, కంటికింపుగా అది
అది కనిపించునురా. మాయాలోకం మాయాలోకం మారిపోకు నేస్తం, మారిపోకు నేస్తం.